ప్రైజ్ గాడ్. ఈరోజు షల్లూము చేసిన కుట్ర గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుని ముగించుకుందాం. 2 రాజులు 15:10 చూసుకుంటే, షల్లూము చేసిన ఈ క్రూరమైన కుట్ర వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. పూర్వం యెహూ చేసిన మంచి పనిని బట్టి అతని సంతతి వారికి 4 తరాల వరకు ఇశ్రాయేల్ సింహాసనం మీద కూర్చుంటారని దేవుడు వాగ్దానం చేశాడు. 2 రాజులు 10:30. జకర్యా ఆ 4వ తరం రాజు. షల్లూము చేసిన కుట్ర ద్వారా ఆ వంశపాలన ముగిసి దేవుని మాట నెరవేరింది. ఈ జకర్యా 4వ తరం రాజు కాబట్టి షల్లూము చేసిన ఈ కుట్ర ద్వారా ఆ వంశపాలన ముగిసి దేవుని యొక్క మాట నెరవేరింది. దైవ నిర్ణయం నెరవేరింది. ఆ కుట్రకు అసలు దారితీసిన పరిస్థితులు ఏంటంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశం దేవునికి దూరమై విగ్రహారాధనలో మునిగిపోయింది. రాజుల మధ్య అంతర్గత కలహాలు ఎక్కువగా ఉండేవి. ఈ రాజకీయ గందరగోళాన్ని మరియు జకర్యా బలహీనమైన పరిపాలనను ఆసరాగా చేసుకుని షల్లూము ఈ కుట్రకు తెగబడ్డాడు. ఈ కుట్ర ఎలా ముగించబడింది? కత్తి పట్టినవాడు కత్తితోనే, ఈయన కత్తి పట్టాడు కాబట్టి కత్తితోనే అన్నట్టుగా షల్లూము ఏ కుట్రతోనైతే రాజు అయ్యాడో అదే కుట్రకు తాను కూడా బలయ్యాడు. ఏ కుట్రతో పని ఈయన రాజు అయ్యాడో షల్లూము, అలాగే అదే కుట్రకు తాను కూడా బలైనట్లుగా చూస్తాం. అతడు కేవలం 1 నెల రోజులు, అంటే 30 రోజులు మాత్రమే ఇశ్రాయేలును పరిపాలించాడు. తిర్సా నుండి వచ్చిన గాదీ కుమారుడైన మెనెహెం అనే మరో సైనికాధికారి షల్లూముపై ఎదురుకుట్ర చేసి సమరయలోనే అతన్ని హతమార్చాడు. అంటే తిర్సా నుండి వచ్చిన రాజకుమారుడైన మెనెహెం అనే మరో సైనికాధికారి షల్లూముపై ఎదురుకుట్ర చేసి సమరయలోనే అతనిని హతమార్చాడు. 2 రాజులు 15:14, 15 చూసారా? ఏ కుట్ర అయితే పన్ని ఈ షల్లూము రాజయ్యాడో అదే కుట్రతో కూడా ఇతను బలైపోయినట్లుగా చూస్తున్నాం. ఆ పితరులు చేసిన విగ్రహారాధనలో మునిగిపోయి పాపం చేశాడు. అంతర్గత కలహాలు ఎక్కువగా ఉండడం ఈ రాజకీయ గందరగోళానికి కారణమైనట్టుగా చూస్తాం. జకర్యా బలహీనమైన పరిపాలన ఆసరాగా చేసుకుని షల్లూము